కూటమి ప్రభుత్వంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్తే ధాన్యంలో తేమ ఉందని కుంటి సాకు చెబుతున్నారు అధికారులు. దీంతో చేసేదేమీ లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు తక్కువ ధరకు దళారులకు అమ్ముతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మనం ప్రారంభం నుంచి ఈ సీజన్ ప్రారంభం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నర్సరావుపేటలో విత్తనాల కోసం రైతులు 2-3 రోజులు బారులు తీరిన వ్యవహారం కూడా చాలా స్పష్టంగా అందరూ చూశారు. దాంతోపాటుగా ఎరువుల కొరత, విత్తనాల కొరతతో రైతులు అల్లాడిపోయారు. అక్కడి నుంచి ప్రభుత్వం అంటే ఎన్నికల సమయంలో సహాయం కింద, రైతుకు సహాయం కింద 20,000 పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు. కానీ ఆ సాయం ఎంతవరకు అందలేదు, దాన్ని ఊసే లేదు. బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి. దీంతో రైతులు అప్పులు తెచ్చుకుని నాట్లు వేశారు. నాట్లు వేసిన తర్వాత తుఫాన్ వచ్చింది. మనం చూసాం సెప్టెంబర్లో భారీ స్థాయిలో తుఫాన్ వచ్చింది. దాంతోపాటుగా కృష్ణానదిలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. ఆ వరదలకు పంటంతా కొట్టుకుపోయింది. అకాల వర్షాలకు పంటలు మునిగిపోయాయి. మళ్ళీ అప్పులు చేసి రైతులు నాట్లు వేశారు. మళ్ళీ తిరిగి నాట్లు వేశారు. తర్వాత మళ్ళీ నాట్లు దెబ్బతిన్నాయి. అధిక ఏదైతే ఎరువులు ఉన్నాయో ఆ ఎరువులకు అప్పులు చేసి ఎరువులు తెచ్చుకుని ఆ పంటను బతికించుకున్న పరిస్థితి. అయితే తీరా ఈ పంట చేతికి వచ్చిన సమయానికి చూస్తే పూర్తిగా దళారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్న దృశ్యాలు గ్రామాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదు. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి. పూర్తిగా రైతులు అల్లాడిపోతున్నారు. ఇదే నేపథ్యంలో గ్రామాల్లో దళారులు వాలిపోయారు. పూర్తిగా 1300 కొంటాము అంటూ దాదాపు బస్తాకి 400 నుంచి 500 తేడాతో రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. పూర్తిగా గతంలో పరిస్థితి చూస్తే ఆర్బీకే కేంద్రాల్లో తేమ ఉన్న ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతి గింజ కొనుగోలు చేసింది. రైతులకు ఇన్ టైంలో ఖచ్చితంగా డబ్బులు అందించింది. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా తేమ శాతం ఎక్కువగా ఉందని కుంటి సాకులు చెప్తూ రైతులకు అన్యాయం చేస్తుంది. దీంతో రైతులు అందిని కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా రైతులంతా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేము అప్పులు చేశాము, ఆ అప్పులకు వడ్డీలు తీర్చడానికే ఈ వచ్చిన రాబడి సరిపోదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని వివిధ నియోజకవర్గాల్లో పంట పొలాలను పరిశీలించారు, రైతులను అడిగారు, రైతుల్ని సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మేము మునిగిపోయాము. కానీ పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కింద విడతల వారీగా నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు ఇట్లా దఫాలుగా ఇచ్చేవారు. పూర్తిగా మాకు ఉపయోగపడేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాము. ఇప్పుడు అప్పులు తీర్చుకోవడానికి కాదు, కనీసం వాటికి వడ్డీలు చెల్లించడానికి కూడా ఈ వచ్చే రాబడి సరిపోవట్లేదు. కనీసం పంట కొనే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన జరుపుతాయి. కలెక్టర్లకు రైతుల సమస్యలు ఇప్పుడు పూర్తిగా ఉన్న సమస్యలపైన కలెక్టర్కు మెమోరాండం కూడా ఇవ్వనున్నారు. రైతులైతే దాదాపు ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు పాలయ్యి దాదాపు 70 మంది రైతులు చనిపోయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది.